డీటెయిల్ చూస్తే యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వనపర్తి జిల్లా పానగల్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట రైతులు రాస్తారోక చేపట్టారు. సరిపడా యూరియా ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. యూరియా కోసం గత 20 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నామని వాపోయారు. టోకెన్లు ఇచ్చారని యూరియా మాత్రం దొరకడం లేదన్నారు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వనపర్తి జిల్లా పానగల్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట రైతులు రాస్తారోక చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితే కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ సమస్యను పరిష్కరించిన నాదులు లేడు. వనపర్తి జిల్లాలో పానగల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇది కొల్లాపూర్ నియోజకవర్గంలోని వనపర్తి జిల్లాలో ఉంటుంది. ఇది వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పానగల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కొల్లాపూర్ వెళ్లేటువంటి ప్రధాన రహదారి పైన ఈ రోజు యూరియా కోసం రైతులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. గత 20 రోజులుగా టోకెన్లు ఇస్తున్నారు కానీ యూరియా ఇవ్వటం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతినిత్యం కూడా పనులు అన్ని కూడా మానుకొని ఇంటి వద్ద ఉన్నటువంటి పశువులు, గొడ్డు గోదా అన్ని కూడా వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి కేవలం యూరియా కోసమే పడిగాపులు కాస్తున్నామని, తిండి లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా, ప్రజాప్రతినిధులకు విన్నవించినా కానీ మా గోడు వెళ్ళబోసుకున్నా అని ఎవరు కూడా పట్టించుకోకపోగా ప్రజాప్రతినిధులు అయితే కనీసం అటు వైపు కూడా యూరియా సెంటర్ లో మేము పడుతున్న ఇబ్బందుల వైపు కూడా కన్నెత్తి కూడా చూడటం లేదని చెప్పేసి ఎలక్షన్ల సమయంలో వచ్చి దండాలు పెట్టారు, అన్ని రకాలుగా అడుక్కున్నారు. కానీ ఇప్పుడు మా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మేము సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా రావటం లేదని చెప్పేసి అయితే ఒకవైపు యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ అంటే ప్రభుత్వం ఆలోచన లేదంటే ప్రజాప్రతినిధుల ఆలోచనలో మరి ఏంటో కానీ మొత్తంగా ఇంకా కొద్ది రోజులు ఇలానే మెయింటైన్ చేస్తే యూరియా అడిగే వాళ్లే ఉండరు అన్న ధోరణితో వ్యవహరిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పంటలు చేయి దాటిపోయాయి. ఇప్పుడే ఈలోగానే యూరియా పెట్టి ఉంటే పంటలు కొంత ఏపుగా పెరిగేటి. వర్షాలు పడ్డాయి, ఒక దగ్గర వర్షాలు అధికంగా పడ్డాయి, వర్షాలు లేక ఇబ్బందులు అయినా సరే వాళ్ళు కొంత నీళ్లు పట్టుకొని యూరియా పెడదామని చెప్పేసి బారులు తీరి యూరియా క్యూ లైన్లో పడితే యూరియా దొరకకపోగా అటు పంటలు నష్టమవుతా ఉన్నాయి, ఇటు మాకు చేసుకునేటువంటి పనులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే మొత్తంగా ఇట్లే కొనసాగితే కొద్ది రోజులు అయితే యూరియా ఎవరు అడగరని చెప్పేసి ఇది ఇట్లే మెయింటైన్ చేయాలన్న ధోరణితో అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్పేసి కూడా లైన్ లో నిలబడ్డటువంటి రైతులు అయితే ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని పానగల్లో ఈ రోజు చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు టోకెన్లు ఇస్తున్నారు కానీ యూరియా ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి ఎప్పుడు ఇస్తారు యూరియా, అసలు ఇక్కడ ఎవరు సమాధానం చెప్పే వాళ్ళు కూడా సక్రమంగా ఎవరు లేరు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఎంత తప్పు చేశామని చెప్పేసి కూడా వాళ్ళే ఒక వైపు వాళ్ళే నిందించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక దశలో మహిళలు అయితే ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వృద్ధులు కూడా లైన్ లో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి, గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి, కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఆటో వ్యక్తికి డబ్బులు ఇస్తే అతనే కావాల్సినటువంటి యూరియా సంచులు తీసుకొచ్చి మా పొలాల దగ్గర అవసరమైతే ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టేవారని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ ఎటుపోయాయని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్క యూరియా బస్తా కోసం పడిగాపులు ఉదయం నుంచి తెల్లవారుజాము నిద్ర హారాలు మాని తెల్లవారుజామున 4-5 గంటల నుంచి కూడా అక్కడనే సెంటర్ వద్ద నిలబడితే లాస్ట్ చివరి వరకు అసలు యూరియా లేదని చెప్తా ఉన్నారు. టోకెన్లు ఇస్తే వస్తుందేమో అని చెప్పేసి సాయంత్రం వరకు కూడా పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి అప్పటి వరకు కూడా
వాళ్ళ చివరగా విసిగి వేసారి ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక్కసారిగా మాకు కడుపు మండి రోజు రోడ్డు మీదకి వచ్చామని చెప్పేసి ఇప్పటికి కూడా ఎవరు స్పష్టమైనటువంటి ఇస్తామని చెప్పేసి హామీ ఎవరు కూడా ఇవ్వటం లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒకవైపు రైతు భరోసా సక్రమంగా ఇయ్యలేదు, రుణమాఫీ సక్రమంగా కాలేదు, రైతు బీమా దేవుడి ఇట్లా ఉండగా ఇప్పుడు ఇచ్చేటువంటి కావాల్సినటువంటి ఈ సమయంలో ఈ సీజన్ లో ఇవ్వాల్సినటువంటి యూరియా ఇవ్వకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ తమ గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఆ రహదారి అంతా కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది, వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా మంత్రి జూపల్లి నియోజకవర్గమైనటువంటి పాన్గల్ మంత్రి జూపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. మరి మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మంత్రి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరు పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. యూరియా కోసం అన్నదాతలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. పనులు మానుకొని రైతు వేదికల వద్ద నిరీక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లికి యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు వచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు రాక అక్కడ యూరియా అందజేయడం లేదు. బయట ప్రదేశంలో ఇవ్వడం సందేహాలకు తావిస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. యూరియా కోసం అన్నదాతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పనులు మానుకొని రైతు వేదికల వద్ద నిరీక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లికి యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు వచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు రాక అక్కడ యూరియా అందజేయడం లేదు. బయట ప్రదేశంలో ఇవ్వడం సందేహాలకు తావిస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో యూరియా పక్కదారి పడుతుందన్న ఆరోపణలపై మరింత సమాచారం ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వీరి సమస్యను తీర్చడంలో అధికార పెద్దలు ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. వారి సమస్యను వాళ్ళ దృష్టిలో లేనట్టుగా వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తున్నాం. అసలు అక్కడ ఖానాపూర్లో పక్కదారి పడుతున్నట్టుగా తెలుస్తుంది యూరియా. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా గత 2 నెలలు కూడా యూరియా కోసం రైతులు మాత్రం పడరాని పాటలు పడుతున్నారు. అయితే ఈ రోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో యూరియా పంపిణీ మాత్రం కాస్త వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. యూరియా కోసం ఉదయం నుంచి కూడా రైతులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున ఈ ఖానాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఎదుట క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి. అయితే అక్కడ టోకెన్ ఇస్తున్న సందర్భంగా యూరియాతో వచ్చిన లోడ్ను ఊరి చివరలో ఆపి అక్కడే ట్రాక్టర్ల ద్వారా మరో ప్రాంతానికి తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న రైతులు యూరియా అక్కడికి వచ్చి గొడవ చేయడంతో పాటు యూరియా కోసం ఎగబడిన పరిస్థితి మనం స్పష్టంగా కనిపించింది. అయితే ఇక్కడ అధికారుల వ్యవహారం మాత్రం పూర్తిగా వివాదాస్పదంగా కనిపిస్తున్నది. యూరియా పంపిణీ మాత్రం కేవలం ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించి వాటికి సంబంధించిన గోదాములు ఉంటాయి, అలాగే దానికి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. ఆ కార్యాలయ వద్దనే ఈ యూరియా పంపిణీ ఎక్కడైనా కొనసాగుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఈ ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో ఈ ప్రాథమిక సహకారం సంఘం వద్ద కాకుండా ఊరి చివరలో ఈ యూరియాను పంపిణీ చేయడం మాత్రం చాలా వివాదాస్పదంగా మారింది.
ఈ చర్చనీయాంశంగా జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఈ విధంగా అధికారులు చేశారు, ఈ సిబ్బంది తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొత్తానికి యూరియా పంపిణీ చేసిన వివాదాస్పదం కావడంతో పెద్ద ఎత్తున రైతులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ సత్తెనపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్ద టోకెన్లు ఇచ్చి అక్కడ నిలబడమని చెప్పి ఆ తర్వాత ఊరు చివరలో పొలిమేరల్లో యూరియాకు సంబంధించిన లోడు లారీని ఆపి అక్కడ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి, అయితే తమకు కేవలం 2 బస్తాలే ఇస్తున్న ప్రభుత్వం 5 బస్తాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ విధంగా పక్కదారి పట్టడంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు. మెదక్ జిల్లా శివంపేటలో సకాలంలో పంట పొలాల్లో యూరియా చల్లేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాగుకు అటువైపు ఉన్న పొలాలకు యూరియా మోసుకుపోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. భుజాల వరకు లోతున్న వాగులోనే యూరియా బస్తాలను ఎత్తుకుని వరదను దాటుతున్నారు. మెదక్ జిల్లా శివంపేటలో సకాలంలో పంట పొలాల్లో యూరియా చల్లేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాగుకు అటువైపు ఉన్న పొలాలకు యూరియా మోసుకుపోవడానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి. కుమార్, గత 2 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు మళ్ళీ ఒకసారి నమోదవుతున్నాయి. ముఖ్యంగా అటు సంగారెడ్డి జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతము, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతము, అట్లాగే తూప్రాను, చేగుంట ఆ ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక సంగారెడ్డి ప్రాంతంలో కూడా భారీ వర్షాలే నమోదవుతున్నాయి. అటు పటంచెరు, జహీరాబాదు, నారాయణఖేడు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కూడా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో, సిద్దిపేట జిల్లాలో కూడా ఇటు గజ్వేలు, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఇటు సిద్దిపేట జిల్లాలో కొన్ని చోట్ల 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు రామాయంపేట ప్రాంతంలోని చేగుంట, నార్సింగి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నిన్న సాయంత్రం నుంచి అయితే నర్సాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. అందులో భాగంగానే అటు శివంపేట మండలంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాగులు, వంకలు, చెరువులు కూడా పొంగి పొలుతున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలోని చెరువులు ముఖ్యంగా మత్తడి దుంకుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా శివంపేట మండలంలో రాజన్న వాగు అనే ఒక వాగు ఉంటుంది. ఆ వాగు కూడా పెద్దగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా ఆ వాగులో నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో యూరియా తీసుకోవడానికి వెళ్తున్నటువంటి రైతులంతా కూడా ఆ వాగు దాటి వెళ్లాల్సిన నేపథ్యంలో అవి పీకల్లోతూ ఉన్న నేపథ్యంలో నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు కష్టపడుతూ ఆ యూరియా బ్యాగుల్ని కూడా మోసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా వర్షాలకు ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రంగా. మాసప్ ట్యాంక్లోని గిరిజన సంక్షేమ కార్యాలయం ముందు తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 323 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను హెడ్ మాస్టర్లుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనేకసార్లు కమిషనర్ను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినా సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మాసాప్లోని డిఎస్ఎస్ భవన్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు ఇక్కడికి వచ్చి తమ ధర్నా నిర్వహిస్తున్నారు. పండిత్ టీఈటీ పోస్టులు అప్గ్రేడ్ చేయాలి, ఆశ్రమ పాఠశాలల టీచర్ల సమస్యలు పరిష్కరించాలి, గిరిజన పాఠశాలలకు స్కూల్ గ్రాంట్లు మంజూరు చేయాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీరు ధర్నా నిర్వహిస్తున్నారు, ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో
దాదాపు 1870 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, 259 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో సంక్షేమ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి ప్రధానోపాధ్యాయులు అట్లాగే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంది. గత మార్చి నుంచి ఖాళీ అయినటువంటి పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ ఉంటే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామంటూ తాత్సారం చేస్తూ ఉన్నారు తప్ప ప్రమోషన్ షెడ్యూల్ విడుదల చేయలేదు. ముందుగా 22 ఆశ్రమ హై స్కూల్స్కి హెడ్ మాస్టర్ పోస్ట్, గెజెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేస్తే రిజల్టెంట్గా వచ్చేటువంటి పోస్టులతో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ షెడ్యూల్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఉపాధ్యాయుల అన్రెస్ట్ ఉంది. అదే రకంగా జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చారు. అక్కడ మొదటిసారి 20,000 ప్రమోషన్లు ఇచ్చారు, రెండోసారి 4,500 ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంవత్సర కాలం నుంచి ఈరోజు ప్రమోషన్లు ఇవ్వకుండా తాత్సారం చేసినటువంటి పరిస్థితి ఉంది. రెండో అంశం 10,479 పోస్టులు ఈరోజు జిల్లా పరిషత్ మండల పరిషత్లో పండిట్ పీటీ పోస్టులు అప్గ్రేడ్ చేశారు, ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 400 మందే ఉన్నారు. ఆ 400 పోస్టులని అప్గ్రేడ్ చేయడానికి ఇవాళ తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ప్రభుత్వానికి ప్రపోజల్ పంపామని చెప్తున్నారు కానీ అప్గ్రేడ్ కావటం లేదు. మళ్ళీ ఇవాళ మిగిలిపోయిన వాళ్ళకి జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో మిగిలిపోయిన 800 పోస్టులు కూడా అప్గ్రేడ్ చేయడానికి ప్రపోజల్ పంపించారు, ప్రాసెస్లో ఉంది. కానీ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన 400 మంది అప్గ్రేడేషన్ మాత్రం చేయలేకపోతున్నారు. ఇది గిరిజన సంక్షేమ విద్యారంగం పట్ల, గిరిజన ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. ఈ పాఠశాలల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి గురుకులాల స్థాయిలో వీటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము చేస్తున్న ఆందోళన ఇవాళకి వాళ్ళు వచ్చింది కాదు. ఒక పెద్ద మేనేజ్మెంట్గా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చారు. 5,000 మంది మేనేజ్మెంట్ కోసం, 5,600 మంది పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఒక కమిషనరేట్ ఉన్నది. మరి ఈ కమిషనరేట్ ఏం చేస్తున్నట్టు? 5,000 మంది ప్రమోషన్లు ఇవ్వడానికి 2 గంటల సమయం కేటాయించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉందంటే చాలా బాధాకరం. అందుకనే ఇవాళ 3-4 నెలల నుంచి రిప్రజెంటేషన్ చేస్తూ ఇవ్వండి అని చెప్తుంటే మరి కమిషనరేట్ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దాని ఫలితంగా ఇవాళ మరి సుప్రీంకోర్టు అడ్డంకి చూపించే పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డంకిని చూపించడానికి కారణం ఈరోజు కమిషనరేట్. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒక్కటే, గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న 22 ప్రధానోపాధ్యాయులందరికీ కూడా అర్హత కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మినహాయింపులు ఇచ్చైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్స్ కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించాలని చెప్పి ఈరోజు మేము ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అప్పటికీ సంధించకపోతే మా ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తాం. ఇప్పుడు ఇక్కడ మేము వాళ్ళకి ఇచ్చిన పిలుపు కమిషనరేట్ ముట్టడి అనగానే ఆఫీసులోకి చొరబడి కాగితాలు చించామనుకున్నారో ఏమనుకున్నారో. ఉపాధ్యాయులుగా మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, ప్రవర్తన నియమాలు ఉన్నది. కానీ ఈ రకంగా పోరాటాలను ఆపాలనే కోరిక ప్రభుత్వానికి ఉంటే అది సరైనది కాదు. ఆచరణలో ప్రజాప్రభుత్వంగా నిరూపించుకోవాలి తప్ప మరి పేరుకి చెప్పడం ప్రజాప్రభుత్వం పోరాటాలు చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యం అంటే పోరాటం చేసుకోవడానికి వచ్చే వాళ్ళను ఇంటి దగ్గరే అరెస్ట్ చేయడం ఏ ప్రజాస్వామికం అవుతుంది? కాబట్టి ఉపాధ్యాయులుగా మాకు ప్రోటోకాల్ ఉంది, మాకు కండిషన్స్ ఉన్నాయి. ఆ పద్ధతిలోనే మేము నిరసనలు చెప్తాం తప్ప విధ్వంసాలు సృష్టించడానికి కాదు. కానీ ఇక్కడ అధికారులకు చెప్పదలుచుకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే 11 సార్లు కమిషనరేట్లో రిప్రజెంటేషన్ ఇచ్చిన స్పందన లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఈ కమిషనరేట్ను మరి నిద్ర లేపాలని చెప్పే ఉద్దేశంతో ముట్టడి అనే పిలుపు ఇవ్వడం జరిగింది. ముట్టడి అంటే భయపడాల్సిన అవసరం కాదు. ఇలా తేరుకోమని చెప్పి, మేల్కోమని చెప్పి డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వారు స్పందిస్తారనే నమ్మకం మాకైతే లేదు. ఎందుకంటే సమస్యలను తాత్సారం చేయడంలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనరే ముందు వరుసలో ఉండే పరిస్థితిలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే, ఈ కమిషనరేట్ యొక్క నిర్లక్ష్య వైఖరిని అర్థం చేసుకొని ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చూపించుకోవాలి. ఇవాళ అరెస్టులు చేసి ఆపొచ్చు, కానీ రేపు ఇంకా దీనికి ప్రతిఘటన చర్యలు పెరగకుండా ఉండాలంటే ఈ సమస్యను వెంటనే పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దాదాపు అంతేకాకుండా ఎంఈఓ డిఈఓ పోస్టులు కూడా భర్తీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు దాదాపు 11 సార్లు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కలిసాము, కానీ ఇంతవరకు తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్టీయూ యూటీఎఫ్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో మహేష్ టీవీ, హైదరాబాద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.